అడ్వాన్స్ గా మనకి బ్లడ్ విక్టిమ్స్ కి అవసరమైన ఎటువంటి అవసరాలు వస్తాయి, ఈ ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఏం చర్యలు తీసుకోవాలనేది ఈ రకంగా చురుగ్గా ముందాలోచనతో అధికారులు ఈ రకంగా వ్యవహరించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఇందులో భాగంగానే ఉదయం చెప్పారు మన ఎమ్మెల్యే శిరీషాదేవి గారు కూడా, ఫ్లడ్ కనుక వచ్చే పరిస్థితి ఉంది అంటే మాత్రం వచ్చి చిత్తూరు హెడ్ క్వార్టర్లోనే ఉంటాను. నేను గతంలో కూడా వచ్చి నాకు తెలుసని ఉదయం చెప్పారు ఎమ్మెల్యే గారు. ఎందుకంటే గతంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఆవిడ అప్పటికి ఎమ్మెల్యే కాకపోయినా ఆవిడ భర్త తెలుగు యువత ప్రెసిడెంట్ ఆయన ఆవిడ కలిసి కోనవరం బిఆర్పురంలో వారం రోజుల పాటు భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. వాళ్ళు ఎందుకో తెలిసిన వాళ్ళు మాతో కూడా మాట్లాడారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కూడా ఈ 4 మండలాల్లో ఫ్లడ్ స్టార్ట్ అయిందంటే వాళ్ళు ఇక్కడ స్టే చేస్తామని చెప్పారు. ఈ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో కూడా మా తరఫున కూడా మేము సోలార్ లైట్లు కానించి ఊసులు కానించి తారపాలీలు నిత్యావసరం ప్రజలు ఇబ్బంది పడకుండా ఏమవసరం అయితే మేము కూడా ఎమ్మెల్యే గారి ద్వారా నివేదిస్తాం. ప్రతి ఒక్కళ్ళు కూడా తహసీల్దార్ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ ఇతర అధికారులు బీఆర్ఓలు సెక్రటరీలు అలాగే సర్పంచులు ఎంపీటీసీలు గ్రామాల్లో ఉన్న పెద్దలు అందరం కూడా భేదాభిప్రాయాలు లేకుండా ప్రజలకి మంచిగా అందుబాటులో ఉండి ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకొని నిత్యం సహకరించాలి. ఫ్లడ్ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, జీవితాలే వెనక్కిపోతూ ఉంటాయి. ఒకసారి మనందరం కూడా మంచి హృదయంతో ముందుకెళ్లాలని మా సహకారం పూర్తిగా ఉంటుందని ఈ సందర్భంగా అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి నమస్కారాలు. వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, ఆనందించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.